హలో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక కొత్త దుంప గురించి తెలుసుకోబోతున్నాం. దీన్ని రతాల దుంప లేదా రతాల గడ్డ అంటారని మా అమ్మ అయితే చెప్పింది ఫ్రెండ్స్. ఇది ఉడకబెట్టుకొని తింటే చాలా రుచిగా ఉంటుందని అయితే చెప్పారు మా అమ్మగారు. అందుకే నేనైతే దీన్ని తీసుకొని చక్కగా కడిగి వాటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేశాను ఫ్రెండ్స్. ఇలా గుండ్రగా సన్నటి ముక్కలుగా కట్ చేయడం వల్ల తొందరగా ముక్కలు అయితే ఉడుకుతాయి ఫ్రెండ్స్. ఇలా కోసుకున్నటువంటి ముక్కలన్నింటినీ కూడా చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్, కాస్త జిగురుగా లేదా బంకగా అయితే కనిపిస్తున్నాయి ముక్కలన్నీ కూడా. ఉడకబెట్టిన తర్వాత ఇదంతా ఏమి ఉండదు ఫ్రెండ్స్, చాలా బాగుంటాయంట టేస్ట్. ఈ జిగుటుగా ఉండడం అనేది అంటే బంకగా ఉండడం అనేది పోతుందంట. ఈ ముక్కలన్నిటిని నేనైతే ఒక మంచి గిన్నెలో తీసుకున్నాను ఫ్రెండ్స్. ఒక గిన్నెలో అయితే తీసుకొని వీటన్నింటికి సరిపడేటటువంటి అంటే ఈ ముక్కలన్నీ ఉడికేలాగా మనమైతే వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. అలా వాటర్ పోసుకోవడం వల్ల ఇవి మంచిగా ఉడుకుతాయి ఫ్రెండ్స్. మంచిగా ఉడికిన తర్వాత ఇవి తింటే చాలా టేస్టీగా ఉంటాయంట. సో ఇందులో ముక్కలన్నీ వేసుకొని ఒక గిన్నెలో అందులో సరిపడా వాటర్ అంటే ఆ ముక్కలని మునిగేలాగా వాటర్ పోసుకొని సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అయితే ఈ సాల్ట్ అనేది కాస్త ఎక్కువగా వేసుకోవడం వల్ల మనము ముక్కలు ఉడికిన తర్వాత నీళ్ళు ఒకవేళ ఉంటే వాటిని వంపి వేసినా కూడా టేస్ట్ అనేది పోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు కాస్త సాల్ట్ అనేది ఎక్కువగా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక ముంతడు లేదా ఆ ముక్కలన్నీ మునిగే వరకు నీళ్ళు ఇలా పోసుకొని సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. సాల్ట్ కాస్త ఎక్కువగా వేసుకోండి ఫ్రెండ్స్. టేస్ట్ చాలా బాగుంటాయంట. నేను కూడా ఇదే ఫస్ట్ టైం తినడం కాబట్టి నాకు కూడా ఇంకా తెలియదు. ఇది అయ్యాక అప్పుడు తింటే కానీ ఈ టేస్ట్ ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. మరి ఇలా సాల్ట్ అయితే వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ ముక్కలన్నిటిని ఇలా తీసుకొని గిన్నెలో సాల్ట్ వేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని పొయ్యి మీద పెట్టాలి ఫ్రెండ్స్. నేనైతే పొయ్యి మీద పెట్టాను ఫ్రెండ్స్. పొయ్యి మీద ఉడకడం వల్ల ఈ దుంపలు చాలా బాగుంటాయంట టేస్ట్. మీ దగ్గర కుదరకపోతే గ్యాస్ మీద అయినా వేడి చేసుకోవచ్చు ఫ్రెండ్స్, కానీ పొయ్యి మీద పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుందంట. ఇలా పొయ్యి పైన పెట్టేసి మంచిగా మూత పెట్టేసుకొని చాలా బాగా మంట చేయాలి ఫ్రెండ్స్. అంటే ఎక్కువగా మంట చేయడం వల్ల తొందరగా ఉడుకుతాయి. తర్వాత ఒక 30 మినిట్స్లో ఇలా అయిపోతాయి ఫ్రెండ్స్. కాస్త బ్రౌనిష్గా ఆ దుంపలు అనేవి కనబడడం జరుగుతుంది. నేనైతే ఒక ముక్కను తీసుకొని ఇలా చూశాను ఫ్రెండ్స్ గరిటెతో. అలా కొంచెం టచ్ చేయగానే అలా విరిగిపోతుంది ఫ్రెండ్స్. ఉడికిన ముక్కలు అయితే ఈజీగా మనకు తెలిసిపోతాయి ఫ్రెండ్స్ ఉడికాయా లేదా అని. ఒకవేళ ఉడకకపోతే మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్, అప్పుడు చాలా బాగా ఉడుకుతాయి. ఇవి తినడం హెల్త్కి చాలా మంచిదని మా అమ్మ అయితే చెప్పింది ఫ్రెండ్స్. చాలా బాగుంటుందంట టేస్ట్ అయితే. మీరు కూడా మీకు ఒకవేళ దొరికితే తప్పకుండా టేస్ట్ చేయండి ఫ్రెండ్స్. దీన్ని మీ సైడ్ ఏమంటారో కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా. ఇది శ్రీ ఛానల్. ఈ ఛానల్ తప్పకుండా మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి దుంపలు. నేనైతే ఒకటి తిని చూశాను ఇప్పుడే, చాలా బాగున్నాయి.